ఆఫ్టర్ 5 years. గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు ఏమీ చట్టానికి అతీతులు కాదని మీరే చెప్పారుగా. జత్వానీ కేసులో తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో కూర్చోబెట్టారుగా. మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేటువంటి చట్టం ఉంది, మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అండి. నోట్లు కట్టలు తీసుకెళ్ళి మీరే పెడతారా? సిట్టు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఆధారాలు ఇవన్నీ చూపించేటటువంటి కార్యక్రమం బెయిల్ ఇచ్చే సమయానికి తీసుకెళ్ళి పెడుతున్నారు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాగే ఆ కోయా ప్రవీణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, లేదు అక్కడ మణికంఠ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఇక్కడ సిట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పరిపాలన తప్ప మీ ఇష్టానుసారంగా కాకి బట్టలు వేసుకొని తుపాకీ ఉందని లాఠీ ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పినట్టుగా జులిపిస్తే కటకటాలు లెక్క వేయవలసిందే. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.